విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. బీజేపీ స్టీల్ ప్లాంట్ అమ్మితే టీడీపీ సహకరిస్తుందా అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రతిపాదన వ్యతిరేకిస్తేనే ప్రభుత్వం నిలబడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ చావు తప్పి బయటపడిందని ఎద్దేవా చేశారు. నమ్మకమైన అపనమ్మకంతో నితీష్ చంద్రబాబును నమ్మి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదంటూ నారాయణ సెటైర్లు వేశారు. బహిరంగంగా ఫస్ట్ టైం ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు ముస్లిమ్స్ని ప్రస్తావిస్తూ యాంటీ ముస్లింని రెచ్చగొట్టేటువంటి దిగదారికి వచ్చేసాడు. మహిళలు కూడా రెచ్చగొట్టాడు, మేము మంగళసూత్రం లాక్కెళ్తారని చెప్పేసి. అంత ఘోరమైన అబద్ధాలు బహుశా ప్రపంచంలో ఎవరు చెప్పుకుంటారు. గోబెల్స్ కూడా చెప్పుకున్నాడు. గోబెల్స్ గారు బతుకుంటే అది ఆత్మహత్య వచ్చేవాడు, ఇతను ఇంటారో వచ్చాడని చెప్పేసి. ఈరోజే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. మరి అమ్మేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కాపాడుకోవాలి కదా. కాబట్టి ఇట్లాంటి అగ్రిమెంట్స్ రాబోతున్నాయి. ప్రత్యేక హోదా అది రాబోతున్నాయి, పోలవరం రాబోతున్నాయి. ఇవన్నిటి మీద సాధించాల్సిన అవసరం ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రతిపాదనని నిర్దాక్షిణ్యంగా ఓడించి దాన్ని పబ్లిక్ సెక్టర్గా కాపాడగలిగితేనే అప్పుడు ఈ టీడీపీ కూటమి గవర్నమెంట్కి నూకలు చెల్లుతాయి. లేకుండా పోతే మాత్రం నష్టం వస్తుంది.